2025 జనవరి 20 యుద్ధంలో గెలుపో ఓటమో లేదంటే కాంప్రమైజ్ కావటము, ఈ మూడింట్లో ఏదో ఒకటి తేల్చుకోవాల్సింది ఆ రోజే. ఎందుకంటే ఆ రోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపడతారు. తాను ఛార్జ్ తీసుకున్న తర్వాత యుద్ధం ముగిసిపోవాలని ఎప్పుడో తేల్చి చెప్పారు. కాబట్టి ఈలోపే విజయమో వీరమరణమో తేలిపోవాలని ఉక్రెయిన్ కంకణం కట్టుకుంది. ఆ లక్ష్యంతోనే రష్యాలోని కీలక ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతోంది. జెలెన్స్కీ సేనల దూకుడును పుతిన్ సైన్యం సైతం అడ్డుకోలేక ఆపసోపాలు పడుతోంది. వినటానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. రష్యాలో కీలక అణు విద్యుత్ కేంద్రం ఆక్రమణ దిశగా కీవ్ దళాలు దూసుకెళ్తున్నాయి. ఆ అణు విద్యుత్ కేంద్రంపై కనుక ఉక్రెయిన్ పట్టు బిగిస్తే పుతిన్ పని అయిపోయినట్లే. అదే జరిగితే చివరకు రష్యా అధినేత న్యూక్లియర్ బటన్ నొక్కటం ఒక్కటే ఆప్షన్. అదే చివరి ఆప్షన్ ఎందుకు అవుతుందో ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. రష్యా భూభాగమైన కర్క్స్ రీజియన్లో మాస్కో కీవ్ సైన్యాల మధ్య పోరు తీవ్రమైంది. ఇన్ని రోజులు వేల మంది సైనికులను పోగొట్టుకున్న జెలెన్స్కీ బలగాలు ఇప్పుడు పుతిన్ సైన్యాన్ని భారీగా దెబ్బకొట్టాయి. గడచిన 2 రోజుల్లో ఆ ప్రాంతాల్లో మోహరించిన రష్యన్ పదాతి దళం బెటాలియన్ మొత్తాన్ని అంతం చేసినట్లు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తెలిపారు. రష్యన్ సైన్యానికి మద్దతుగా పోరాడుతున్న ఉత్తర కొరియా సైనికులు కూడా భారీగా చనిపోయినట్లు ప్రకటించారు. పోక్రోస్క్ ప్రాంతంలో ప్రస్తుతం యుద్ధం తీవ్రంగా సాగుతోందని వెల్లడించారు. ఖార్కివ్, సుమి రీజియన్లోని గ్రామాలపై మాస్కో గైడెడ్ ఏరియల్ బాంబులను రష్యా ప్రయోగిస్తోందని ఆరోపించారు. నిజానికి చాలా రోజులుగా రష్యాలోని కర్క్స్ ప్రాంతంపై పట్టు కోసం ఉక్రెయిన్ ఆర్మీ ప్రయత్నిస్తున్నా సఫలం కాలేదు. ఇప్పుడు మాత్రం రష్యాలోని కర్క్స్ హైవేపై ఎలాంటి ప్రతిఘటన లేకుండా ముందుకెళ్తున్నాయి కీవ్ సేనలు. ఈ క్రమంలో కర్క్స్ని స్వాధీనం చేసుకుంటారా లేక కుర్చతోవ్లో ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుంటారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ రెండింటిలో ఏది చేసినా యుద్ధం న్యూక్లియర్ టర్న్ తీసుకోవటం ఖాయం. ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాన్ని బట్టి ఉక్రెయిన్ ఇదే దూకుడుతో ముందుకెళితే అణు విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఆ తర్వాత పుతిన్ లొంగకపోతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను ఆపేసి విద్యుత్ సరఫరా లేకుండా చేసి ఆపై కర్క్స్ ని ఆక్రమిస్తుంది. ఈ పరిణామాలు చూస్తుంటే రష్యా డిఫెన్స్లో పడిపోయింది అనేది ఎవ్వరూ కాదనలేనటువంటి వాస్తవం. రష్యా ఆర్మీ చాలా బలహీన పడిపోయింది అనడానికి కీవ్ దళాల దూకుడు ఒక ఉదాహరణ. నిజానికి అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ జనవరి 20 వరకు ఆగి టైం వేస్ట్ చేయాలనుకోవటం లేదు. ఈలోపే పుతిన్ కథ ముగించాలని ఆరాటపడుతున్నారు. అందుకే కీవ్కు విచ్చలవిడిగా ఆయుధాలు పంపిస్తున్నారు. ఆ అండతోనే కీవ్ దళాలు రష్యాలోకి రెచ్చిపోయి చొచ్చుకుపోతున్నాయి. మరి పుతిన్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఉక్రెయిన్లో మొదలైన యుద్ధం తిరిగి తమ దేశంలోకి చొచ్చుకొస్తుంటే ఏం చేస్తున్నారు? సుదీర్ఘ యుద్ధంలో రష్యా చాలా కోల్పోయింది. ఉక్రెయిన్ సింగిల్గా పోరాడి ఉంటే మాస్కో దెబ్బకి అతి కొద్ది రోజుల్లోనే లొంగిపోయి ఉండేది. కానీ అమెరికా, పశ్చిమ దేశాలు అండగా నిలవటం రష్యాకు పెద్ద మైనస్. చివరికి ఉత్తర కొరియా నుంచి 12,000 మంది, యెమెన్ నుంచి 10,000 మంది హౌతీలను తీసుకెళ్లి యుద్ధం చేయిస్తున్నా ఆశించిన ఫలితం రావటం లేదు. కిమ్ సేనలకు యుద్ధంలో అనుభవం లేకపోవడంతో పిట్టల్లా రాలిపోతున్నారు. మొదటిసారి దేశం విడిచి బయటకు రావటం, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో కిమ్ సైనికులు యుద్ధ భూమిలో ఫోన్ వీడియోలు చూస్తూ ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే వారికి యుద్ధంలో శత్రువులపై పోరాడే కనీస సూత్రాలను కూడా నేర్పలేదని తేలింది. ఇటీవలే ఉక్రెయిన్ డ్రోన్లు వందలాది మంది కొరియా సైనికులను వెంటాడి చంపేశాయి. ఇలాంటి వారిని పెట్టుకొని అంత పెద్ద యుద్ధంలో విజయం సాధించడం ఇంపాసిబుల్. అందుకే ఉక్రెయిన్ సేనలు ఈ రేంజ్లో రష్యాలోకి చొచ్చుకుపోతున్నాయి. మరి ఇప్పుడు పుతిన్ ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం ఉక్రెయిన్ ఫార్వర్డ్ దళాలు వేగంగా కదులుతూ కర్క్స్ దగ్గరకు వచ్చేశాయి. ఒక్కసారి కర్క్స్ లో పాగా వేశాయంటే మాత్రం ఆ తర్వాత యుద్ధం తీరే మారిపోతుంది. ఎందుకంటే కీవ్ సేనలు కర్క్స్ తో సరిపెట్టుకోలేవు. దానికి దగ్గరలోనే ఉన్న కుర్చతోవ్ను ఆక్రమిస్తాయి. అదే జరిగితే అక్కడే ఉన్న అణు విద్యుత్ కేంద్రం కూడా ఉక్రెయిన్ వశమవుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ముందే ఉక్రెయిన్ దళాలను అడ్డుకోవాలి.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది అసాధ్యంగానే కనిపిస్తోంది. అంటే యుద్ధంలో పుతిన్ ఓటమి అంచుల్లో నిలిచారని భావించవచ్చు. అదే జరిగి ఓటమి అంగీకరించాల్సిన పరిస్థితే గనక వస్తే అప్పుడే ఈ యుద్ధం అణుయుద్ధంగా మారుతుంది. ఉక్రెయిన్పై న్యూక్లియర్ బటన్ నొక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అణుబాంబు దాడి అంటూ చేస్తే మొదట బ్రిటన్ పైనే చేస్తానని పుతిన్ ఎప్పుడో వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అందుకు సమయం దగ్గర పడినట్లుగానే కనిపిస్తోంది. అదే జరిగితే థర్డ్ వరల్డ్ వార్ ఆరంభం అయినట్లే.